స్టవ్ వెలిగించినాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు మనం కలుపుకున్నాము. ఇప్పుడు అంతా వేగింది కదా, ఇప్పుడు మనము మటన్ వేసుకుందాము. మటన్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనము ఉప్పు తగినంత, పసుపు అంతా కలుపుకొని దీంట్లో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళన్నీ మిరిపోయినాక మనము సన్న మంట మీద పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెడదాము. రెండు స్పూన్లు ధనియాల పొడి, 3 స్పూన్లు కారము, 1 చిటికెడు గరం మసాలా అన్నీ. ఇప్పుడు చూడండి అంత బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది వేసుకుందాం. వేసుకొని ఇలా వేయించుకుందాం. ఈ కారము ధనియాల పొడి అంతా పచ్చివాసన పోయినాక కొద్దిసేపు వేయించుదాం. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అన్నీ వేసినాం కదా, అదంతా పచ్చివాసన పోయినాక వేయించుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం మనం. చాలు, 1 గ్లాసు, బాగా 1 గ్లాసు నీళ్ళు పోసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 4 కానీ 3 కానీ విజిల్ రానిచ్చుకుందాం.
మూత పెట్టుకున్నాం కదా. మూడు రోజులు అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాము. మటన్ కర్రీ ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు నచ్చినట్టు చేసినాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.